So which of the following word has not been written in the preamble of the Indian Constitution? సోవరెన్, సోషలిస్ట్, డెమోక్రటిక్ ఇండియన్స్. ఓకే, అసలు మనకి ఎప్పుడైనా కానీ అంటే జనరలీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఆప్షన్ ఎలిమినేషన్ విధానంలో ఒక రకంగాను అండ్ మోడల్ క్వశ్చన్స్ సాల్వింగ్ అప్పుడు కమింగ్ బ్యాక్ అంటే మనకి టాపిక్స్ వైజ్ మనకి నేర్చుకుంటున్నప్పుడు ఒక రకంగాను మనకి తీసుకోవాలండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కింది క్వశ్చన్లో కింది ఆప్షన్స్లో ఏ వర్డ్ మనకి ప్రియాంబుల్లో లేదు అని చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో సోవరెనిటీ అంటే ఏమిటి అసలు అంటే సౌభ్రాతత్వం అంటారు. అంటే ఏంటి, భారతదేశపు మనకి డెసిషన్ మేకింగ్లో ఏ ఇతరత్ర దేశాల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు అని. సో మనకి బ్రిటిషర్స్ ప్రభుత్వం ఉంది కదా, సో బ్రిటిషర్స్ నుంచే కదా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఆబ్వియస్లీ ఎప్పుడైనా కానీ ఈవెన్ కౌన్సిల్స్ యాక్ట్లో కానీ ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్లో కానీ మీరు చూసే ఉంటారు. సో దట్ వాట్ ఆల్ ద డెసిషన్స్, వాట్ ఆల్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఇన్ విచ్ ద గవర్నమెంట్స్ దట్ అట్ ద టైమ్ దట్ దే ఆర్ హోల్డింగ్ సో వర్ వెరీ లిమిటెడ్ అనమాట కదా. సో వెరీ ఇంపార్టెంట్. సో ఆ రకంగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్లో సో ఇండియా విల్ బి అ కైండ్ ఆఫ్ సోవరెన్ స్టేట్ అని చెప్పినటువంటి ఒక వర్డ్ మనకు ప్రియాంబుల్లో ఉంది వెరీ క్లియర్గా. ఓకే, సో సోషలిస్ట్ అంటే ఏంటండి, సో ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి గవర్నమెంట్ డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి డిపిఎస్పీస్ కానీ ఓకే, సో కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మైనారిటీస్ ప్రొటెక్షన్ అయితే కానీ సో ఇలాంటి కొన్ని ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఏంటి సోషలిజంలో భాగంగానే మన కాన్స్టిట్యూషన్ మనకి ఇస్తూ ఉంది. అవునా, రైట్. సో డెమోక్రటిక్ ఆబ్వియస్లీ మన గవర్నమెంట్ యొక్క లీడర్స్ అందరినీ కూడా మనం ఏ విధంగా ఎన్నుకుంటున్నాము కదా, సో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ కదా. సో ఓటు వేసి మనం గెలిపించుకుంటున్నాం. మరి ఇది ప్రజాస్వామ్యమే కదా, సో డెమోక్రసీ కూడా ఉంది కదా. ఓకే, సో ఈ మూడు పదాలు కూడా సో వీ కెన్ ఎక్స్క్లూజివ్లీ అబ్జర్వ్ ఇన్ ద ప్రియాంబుల్. అయితే ఇక్కడ ఇండియన్స్ అనే వర్డ్ ఓకే, సో వే ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కానీ సో అంటే మనకి స్టార్టింగ్ వర్డ్ ప్రియాంబుల్ టెక్స్ట్లో, బట్ ఇండియన్స్ అనే వర్డ్ అనేది మనం చూడం అనమాట, అబ్జర్వ్ చేయం. బికాస్ అంటే మనకి అక్కడ ఉండదు, కాన్స్టిట్యూషన్లో ఉండదు అనమాట. సో కాన్స్టిట్యూషన్ టర్మినాలజీకి సంబంధించి ప్రియాంబుల్ టర్మినాలజీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఫర్ షూర్ దట్ యూ హ్యావ్ టు మేక్ డౌన్, అది గుర్తుపెట్టుకోండి, నోటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఓకేనా. Which of the following statements is not true? The date of implementation of the Indian Constitution is November 26, 1949. The secular word was added by 42nd Constitutional Amendment Act. The 42nd Constitutional Amendment was done in 1976. Social, economic and political justice has been taken from Russian Revolution in the Indian Constitution. So generally మనకి ఎప్పుడైనా కానీ సో నాట్ ట్రూ స్టేట్మెంట్స్, నాట్ ట్రూ స్టేట్మెంట్స్ అన్నా కానీ ఓకే, సో ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ అన్నా కానీ అన్నప్పుడు అంటే ఉన్నవే 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా నాట్ ట్రూ అనేది ఖచ్చితంగా ఒకటే ఉంటుంది. దట్ మీన్స్ 3/4 ఆఫ్ ద ఆప్షన్స్ వాజ్ కరెక్ట్. ఓకేనా. సో ఆల్మోస్ట్ మనకి ఉన్న ఆప్షన్స్లో అన్నీ కూడా కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో నాట్ కానీ ఓకే, హైలీ కానీ ఓకే, సో ఇలాంటి వర్డ్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ని జనరల్గా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ద డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ November 26, 1949. ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా సో జనరలీ మనకి ఏదైనా ఇలాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మీద కానీ ఓకే, సో ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మీద కానీ ఆరల్స్ మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది జనరలీ. సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో అది జనరల్గా మనకి తప్పయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. రైట్, ఓకేనా. సో రైట్, సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కాదు కదా. సో డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ మనకి January 26th కదా, దట్ ఈస్ 1950 కదా. సో ఖచ్చితంగా ఇది ఆప్షన్ తప్పే కదా, మనకి తప్పైన స్టేట్మెంటే కదా అడుగుతున్నారు. రైట్, సో ఆన్సర్ ఏంటండి అంటే ఏ స్టేట్మెంట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ద సెక్యులర్ వర్డ్ వాజ్ యాడెడ్ బై ద 42nd Constitutional Amendment. కరెక్ట్. 42nd Constitutional Amendment was done in 1976. correct. Social, economic and political justice has been taken from the Russian Revolution in the Indian Constitution kuda correct. Okay na. So tappu statement adigaru kabatti first option manaki correct answer anamata. Okay na. Which statement is not correct in the case of sovereign India?
Okay, so India is not independent on any country. Okay, so India is not dependent on any country. India is not a colony of any other country. India can give any part of its country to any other country. India is obliged to obey the UN in its internal affairs. అంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సోవరెనిటీ అని అనేటప్పుడు సో మనకి ఏంటి ఎగ్జాక్ట్గా మనకి ఏంటి మీనింగ్ అని మనకి తెలిస్తే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేయగలం అనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో సోవరెనిటీ అన్నప్పుడు సో వీ షుడ్ మార్క్ వెరీ ఇంపార్టెంట్లీ. సో ఇండియా ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ కంట్రీ, కరెక్ట్ స్టేట్మెంట్. ఇండియా ఈజ్ నాట్ ఎ కాలనీ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇండియా కెన్ గివ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్స్ టెరిటరీ టు ఎనీ అదర్ కంట్రీ. ఇండియా ఈజ్ ఆబ్లిగేట్ టు ఒబే ద యుఎన్ అండ్ ఇట్స్ ఇంటర్నల్ అఫైర్స్ అంటే సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇండియా మనకి మర్జింగ్కి కానీ ఓకే, సో నెక్స్ట్ సెసేషన్కి కానీ అంటే సో ఏదైనా ఒక విభాగాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడానికి కానీ భారతదేశం నుంచి వదిలిపెట్టడానికి కానీ పూర్తి స్వాతంత్రం కలిగి ఉంది, పూర్తి అధికారం కలిగి ఉంది అని చెప్పేది ఏంటి అంటే మనకి సోవరెనిటీ కాన్సెప్ట్ అనమాట. సో ఆబ్వియస్లీ ఇన్ దాట్ వే ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అండ్ ఇండియా ఈజ్ ఒబ్లిగేట్ టు ఒబే ద యుఎన్ అండ్ ఇట్స్ ఇంటర్నల్ అఫైర్స్. ప్రతి దానికి ఏ చిన్న విషయానికైనా భారతదేశం యుఎన్ సలహాలు సూచనలు తీసుకోవడం వేరు, ఖచ్చితంగా యుఎన్ అప్రూవల్ తీసుకోవాలి అనేది అయితే లేదు. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. సో మనకి అదే కదా అడుగుతున్నారు, నాట్ కరెక్ట్ స్టేట్మెంటే కదండి అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటండి అంటే అర్థమవుతుందా? సో విచ్ ఇయర్ ఈస్ రిలేటెడ్ టు బెరుబరీ కేస్. ఓకే, సో బెరుబరీ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ కేస్ అండి. సో చెప్పాను కదా, సో అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్కి సంబంధించినటువంటి కేస్ స్టడీ అనమాట. ఏ ఇయర్లో వచ్చింది అని అడుగుతున్నారు. 1972, 1976, 1970, 1960. ఓకే, సో ఆన్సర్ ఏంటండి అంటే 1960 అండి, మార్చ్ 14th, 1960. క్లియరా? వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, సో వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులర్? Okay, so very important. All religions are equal in the eyes of government. Special importance was given for the religion with respect to minorities. One religion is promoted by the government, none of the following. So very important అండి. సెక్యులర్ అంటే సో స్పెషల్ ఇంపార్టెన్స్ టు ద రిలీజియస్ మైనారిటీ వాళ్ళకి ఇవ్వడం అనేది ఇట్ వాజ్ అ డ్యూటీ లాగా తీసుకుంటున్నారు. కానీ బట్ ఇండియన్ సెక్యులరిజం అంటే ఏంటి అంటే ఈక్వల్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ రిలీజన్ అనమాట. ఓకే, సో ఇట్ వాస్ అ కైండ్ ఆఫ్ థింగ్ దట్ ఆర్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్, బట్ ఇట్ వాస్ నాట్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ వన్ రిలీజన్ ఈస్ ప్రమోటెడ్ బై ద గవర్నమెంట్ కూడా కాదు. సో ఆన్సర్ ఏంటండి, ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకేనా? క్లియర్నా? వెరీ ఇంపార్టెంట్. What is the meaning of social equality in the Indian Constitution? Lack of opportunities, lack of equality, equal opportunities for all sections of the societies, none of the above. సోషల్ ఈక్వాలిటీ అంటే ఏమిటి అంటే సో ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కాదు. సో ఆబ్వియస్లీ సోషల్ ఈక్వాలిటీ అనగానే సో ఈ వర్డ్స్ ఉంటేనే మీరు ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చండి. సో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీస్ని ఏమంటారు, సోషల్ జస్టిస్ అని అంటారు. సో విచ్ ఇస్ ద వర్డ్ విచ్ వాజ్ ఎక్స్క్లూజివ్లీ గివెన్ ఇన్ అవర్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. అసలు ప్రియాంబుల్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే సో యూఎస్ఏ నుంచి అండి. వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీ హ్యావ్ ఎలాబరేటెడ్ డిస్కస్డ్ అంటే సార్ ఏది ఇప్పుడు మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, అగైన్ యూఎస్ ప్రెసిడెంట్ కానీ సుప్రీం కోర్ట్ పవర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సో వీ హ్యావ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అనే విషయం మనం తెలుసుకున్నాం బాగా. ఓకే, సో అవి కూడా మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. బికాస్ దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యు ఆర్ రిపీటెడ్లీ అనే వస్తూ ఉన్నాయి కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, Who among the following said that the preamble of the Constitution is the keynote of the
కాన్స్టిట్యూషన్. సో అర్నెస్ట్ బార్కరా, జవహర్లాల్ నెహ్రూవా, డాక్టర్ బిఆర్ అంబేద్కరా, నెల్సన్ మండేలానా? సో జనరల్గా మనం ఒక్క ఆప్షన్ వీ కెన్ ఎలిమినేట్ దట్ నెల్సన్ మండేలా ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయగలం, కానీ సో మిగిలిన 3 ఇండివిజువల్స్ హూ టాక్డ్ అబౌట్ ఇట్, who are actually involved కదా కదా, but it's very important. But a key note of the constitution, because మనకి ఇలాంటి వర్డ్స్ ఉంటాయండి, ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని, కీ నోట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని, ఇలాంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఏ మాట చెప్పారు అని. ఇట్స్ అ కీ నోట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది ఎవరు అంటే సో అర్నెస్ట్ బార్కర్ అండి. సో హీ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ సైంటిస్ట్ అనమాట ఇతను. సో హీ సెడ్ దట్ ఇట్ ఈస్ అ కీ నోట్ టు ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ప్రియాంబుల్ అని చెప్పడం జరిగింది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. Which of the following statements is true? In the Beriberi case, the Supreme Court had said that preamble of the Constitution is a part of the Constitution. In Keshwananda Bharati case, the Supreme Court had said that the preamble of the Constitution is not a part of the Constitution. Preamble of the Indian Constitution has been taken from the Constitution of Canada, none of the above. రైట్, సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో ప్రియాంబుల్ వీ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్ కదా. సో అంటే మనకి ప్రియాంబుల్ ఎక్కడి నుంచి తీసుకున్నారండి, సో కెనడా నుంచి కాదు, ఇట్ వాస్ యూఎస్ఏ కదా. రైట్, సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. కానీ మనకి అడిగేది ఏంటి, ట్రూ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ని నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు అంటున్నారు. కాదండి, కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. ఓకే, సో ఇన్ దట్ వే దిస్ ఈజ్ ఆల్సో నాట్ ద ఆన్సర్. ఇక్కడ రివర్స్ చెప్పారండి. సో బెరోబరీ కేసులో ప్రియాంబుల్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అన్నారు కదా. సో బెరోబరీ కేసులో మనకి ప్రియాంబుల్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తే, కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారనమాట. ఓకే, సో ఇన్ దట్ వే ఆన్సర్ ఏంటండి, నన్ ఆఫ్ ద అబవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. మనకి ట్రూ స్టేట్మెంటే కదా అడిగారు, సో ఏవి కరెక్ట్ కాదు కదా. సో ఆన్సర్ ఏంటి, నన్ ఆఫ్ ద అబవ్. క్లియరా? ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెక్యూర్స్ జస్టిస్, లిబర్టీ, equality and fraternity to all persons, those who reside within the territory of India, all citizens, those citizens who reside within the టెరిటరీ ఆఫ్ ఇండియా. అందరికీ ఇస్తారా అండి సిటిజన్షిప్? కాదు కదా. సో సిటిజన్స్ ఎవరైతే భారత పౌరసత్వం తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనకి. సో ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెక్యూర్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్. అంటే మనకి ప్రాసెసెస్ ఏవైనా అవ్వచ్చు, న్యాచురలైజేషన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, బర్త్ కావచ్చు, డిసెంట్ కావచ్చు, ఇలా ఏవైనా అవ్వచ్చు. ఓకే, సో ఫర్ ఆల్ దర్ సిటిజన్స్. ఓకే, సో ఇట్ ఈస్ బీన్ గ్యారంటీయింగ్ అనమాట. ఓకేనా, రైట్. So the solemn resolution in the preamble of our constitution is made in the name of people of India, Constitution of India, Indian Independence Act 1947, none of the above. So generally manaki first word in the constitution, first word in the preamble that says we the people of India solemnly resolve. Okay, so give to ourselves to enact. Okay, so ani cheppes manaki pedda statement untundi. So answer entante it was not constitution and it was the people of India. So even deeniki sambandhinchi kuda so ante manaki the constitution adoptment lo manaki chaala mandi only some individuals have signed that we are been enacting, so that we are been adopting the constitution, but even the same was been implementing, the same was been given. అంటే అదే కాన్స్టిట్యూషన్ అందరి మీద రుద్దుతున్నారు, బట్ ఇట్ వాస్ నాట్ యాక్చువల్లీ బీన్ అడాప్టెడ్ బై ఆల్ ఆఫ్ దెమ్ అని చెప్పినప్పుడు కూడా సుప్రీం కోర్ట్ హ్యావ్ క్లియర్లీ సెడ్ దట్ ఇట్ ఈస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద అథారిటీ విచ్ వాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో నాట్ ఎగ్జాక్ట్లీ కాన్స్టిట్యూషన్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఇదంతా కాదు అని చెప్పేసి కూడా చెప్పింది అనమాట. ఓకే, సో ఇన్ దాట్ సెన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది కదా. సో దాట్ వర్డ్ దట్ యూ హ్యావ్ టు క్లియర్లీ నోట్ డౌన్. ద solemn resolution in the preamble of our constitution is made in the name of people of India. Clear? In which of the following cases the Supreme Court has held that preamble is a part of the constitution? Now you can able to answer. So Berubari kesa, Golaknath kesa, Shankari Prasad kesa, Keshwananda Bharati kesa. Okay, so preamble is a part of the Indian constitution and cheppindi. So it was a very clear andi. So Keshwananda Bharati case. Clear? Right. So the preamble to the Indian Constitution aims at securing dignity of individual and unity and integrity of the nation, fundamental rights to all individuals,
fundamental rights to the citizens of India, security of tenure to all government servants. So very easy question, very important question. So preamble to the constitution aims at securing dignity of individual, unity and integrity of the nation andi. Artham avutunda? So very very important. Okay na? So first statement is the correct statement anamata. Okay na? Right. So the three types of justice referred to in the preamble of the constitution area: social, economic and political, social, economic and religious, social, religious and political, religious, economic and political. So general గా మీరు గుర్తుపెట్టుకోండి, రిలీజియస్ ఈక్వాలిటీ అనేది అంటే మనకి అంటే చూడండి ఇక్కడ రిలీజియస్ జస్టిస్ అనేది ఉండదండి. సో రిలీజియస్ ఈక్వాలిటీ ఉంటుంది కానీ సో రిలీజియస్ జస్టిస్ అనేది ఏది లేదు అసలు మనకు, బికాజ్ ఇండియా అడాప్టెడ్ ద ఫ్యూచర్ కాల్డ్ సెక్యులరిజం కదా. ఇన్ దాట్ సెన్స్ అసలు రిలీజన్ అనే వర్డే లేదు. సో ఆ ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేస్తే సో యూ కెన్ ఎలిమినేట్ 3 ఆప్షన్స్ ఆల్ టుగెదర్ ఎట్ వన్స్. ఓకే, సో ఆన్సర్ వాస్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. క్లియరా? వెరీ వెరీ ఇంపార్టెంట్. How many times has the preamble of the Constitution of India has been amended so far? Once, twice, thrice, never. అసలు ఎప్పటి వరకు అమెండ్ అవ్వలేదా అంటే లేదండి. సో అమెండ్ అయ్యింది. ఓకే, సో సోషలిజం, సెక్యులరిజం, ఇంటిగ్రిటీ అనేటటువంటి వర్డ్స్ అని మనకి యాడ్ చేశారు ప్రియాంబుల్లో. సో ఫార్ ఇట్ ఈస్ ఓన్లీ అమెండెడ్ ఓన్లీ వన్స్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో రైట్, సో ఇది ఆన్సర్. ఓకేనా? సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో భాగంగానే మనకి ప్రియాంబుల్ని కూడా అమెండ్ చేయడం జరిగింది అండ్ ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బి వ్యాలిడ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. What was the exact constitutional status of the Indian Republic on 26th 1950 when the Constitution came into force? A democratic republic, sovereign democratic republic, sovereign secular democratic republic, sovereign socialist secular democratic republic. So now the position, the exact status in which our constitution is now having ante idi cheppali. Kaani maniki so date of implementation appudu em undi. ఓకే, సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో కదా మనకి సోవరెనిటీ, సెక్యులరిటీ మనకి సోషలిజం కానీ సెక్యులరిజం కానీ ఇంటిగ్రిటీ కానీ యాడ్ అయ్యాయి. సో దట్ మీన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈ వర్డ్స్ ఉండకూడదు కదా. సో ఆన్సర్ ఏంటండి? సో సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ బికాస్ దీస్ వర్డ్ which has been added, so these 2 words exactly. Okay, so through 42nd amendment kada, so answer ఏమవుతుంది? sovereign democratic republic అవుతుందన్నమాట. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. Indian Union is an indestructible union of destructible states. So right, so President of India can alter the boundaries of a state or change its name on the recommendation of the Council of Ministers headed by the Prime Minister. So ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి? సో ఎప్పుడు కూడా ఇలాంటి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయమన్నప్పుడు స్టేట్మెంట్స్ని కరెక్ట్గా చదవాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇండియన్ యూనియన్ ఇస్ అన్ ఇండెస్ట్రక్టబుల్ యూనియన్ of destructible states. Article 3 of the constitution says that so parliament is having some kind of special powers to alter, change the name of the names of the states ki kani alter the areas of the boundaries, all areas and boundaries of the particular states ki undi, aa power undi parliament ki ani cheppesi article 3 క్షుణ్ణంగా చెప్తోంది. ఓకే రైట్, అందువల్ల డిస్ట్రక్టబుల్ స్టేట్స్ విత్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్. బట్ ఈ ఫెడరేషన్ కాన్సెప్ట్ ఎలాంటిదంటే సో ఇట్ వాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ అ కైండ్ ఆఫ్ సెసేషన్ పవర్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే సో ఇంటర్నల్గా ఎన్ని స్టేట్స్గా అయినా విభజించవచ్చు కానీ సో ఆల్ టుగెదర్ ఇండియా నుంచి విడిపోయేటటువంటి ప్రతిపాదన అనేది ఉండదు, ఆ పవర్ స్టేట్స్కి అనేది ఉండదు, ఆ ఆటోనమీ ఉండదు అని. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 1 వాజ్ క్లియర్లీ saying this. Okay, so answer idi ki statement correct hai. President of India can alter the boundaries of a state or change its name on the recommendations of the Council of Ministers headed by the Prime Minister. So ikkada president ki kaadandi a power unnadi. So the power was exactly lies with parliament. అర్థమవుతుందా? పార్లమెంట్కి ఉంటుంది ఆ పవర్. ఓకే, సో ఇట్ వాస్ రాంగ్ స్టేట్మెంట్. మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ కదా అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ 1. ఓకే, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ కాదు. సో రిమెంబర్ ద థింగ్ దట్ పార్లమెంట్ లైస్ ఆల్ ద పవర్స్ విత్ రెస్పెక్ట్ టు
యూనో మనకి ఏదైనా కానీ సో చేంజింగ్కి కానీ దేనికైనా కానీ పవర్ ఎవరికి ఉంది అంటే పార్లమెంట్. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బై విచ్ నేమ్ ఆర్ నేమ్స్ is our country mentioned in the constitution? India and Bharat, India and Hindustan, Bharat only, India, Bharat and Hindustan. Okay, so article 1 of the Indian constitution very very clearly saying that India, that is Bharat, shall be the union of states ani cheptaru. ఓకే, దట్ ఈస్ ఇట్ ఈస్ అ వెరీ డైరెక్ట్ క్వశ్చన్. సింపుల్గా మనకి 495 ఆర్టికల్స్ ఉన్నప్పటికీ సో జస్ట్ ఫస్ట్ ఆర్టికల్ తెలిస్తే మీరే ఆన్సర్ చేస్తారనమాట. ఓకే, సో ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ద యూనియన్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ నన్ ఆఫ్ ద అబవ్. సో జస్ట్ నౌ ఐ టోల్డ్ ఆర్టికల్ 1 వాట్ ఈస్ సేయింగ్. సో ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్. మరి ఊరికే మీరు స్టేట్స్ అంటున్నారు, యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి కదా అంటే సో యాజ్ పర్ ద డెఫినేషన్ ఇట్ వాస్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్ ఇండియా ఇస్ అ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్ అని మాత్రం మెన్షన్ చేశారు. కాబట్టి సో వీ షుడ్ మార్క్ ద ఆన్సర్, ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఓకే, సో ఈవెన్ దో వీ డూ హ్యావ్ యూనియన్ టెరిటరీస్ యాజ్ వెల్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. Who is the following person given below not a member of Faisal Ali Commission? Okay, so మనకి సెకండ్ ఎస్ఆర్సి కమిషన్ ఉంది కదండి. సో సెకండ్ ఏఆర్సి కమిషన్కి సంబంధించినటువంటి సో మనకి ఫైజల్ అలీ కమిషన్ అని కూడా మనకి పిలుస్తూ ఉంటారు. సో ఫైజల్ అలీ కమిషన్కి సంబంధించి ఎవరు నాట్ టేకెన్ పార్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫజల్ అలీ, కేఎం పనికర్, హెచ్ఎన్ కుంజ్రు, సో వీళ్ళు ముగ్గురు ఉన్నారండి. సో ఇట్ వాజ్ అ 3-member కమిషన్ బాడీ. సో పట్టాభి సీతారామయ్య గారు హీ ఈస్ నాట్ ఎ మెంబర్ ఇన్ ద ఫజల్ అలీ కమిషన్. ఓకే, సో వెన్ వాజ్ ద ఫజల్ అలీ కమిషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్? ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ ఏంటండి? సో 1953లో మనకి సో కమిషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. క్లియర్?